ముంబైలోని వాంకడేలో ధోని సిక్సర్ల వర్షం కురిపించాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో దుమ్మురేపి స్టేడియం హోరెత్తించాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో సిఎస్కేకి భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్లకి 206 పరుగులు చేసింది. పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో బ్యాటింగ్కి వచ్చిన ధోని హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 4 బంతులు ఆడిన మహేంద్రుడు 3 భారీ సిక్సర్లతో 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. 8 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ పడింది. ఓపెనర్గా వచ్చిన అజింక్య రహానే 5 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ముంబై పేసర్ కోయర్జీ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నం చేసి పాండ్యాకు దొరికిపోయాడు. నబీ బుమ్రాలు కట్టడదిడ్డంగా బంతులు వేయడంతో 2 ఓవర్లు బౌండరీలు రాలేదు. కోయర్జీ వేసిన 5వ ఓవర్లో 2 ఫోర్లు 1 సిక్స్ బాదాడు రచిన్ రవీంద్ర. కానీ కొంతసేపటికి రచిన్ కూడా 21 పరుగులు చేసి శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత రుతురాజ్, శివం దుబే సిక్సర్లు బాదుతూ స్కోర్ వేగం పెంచారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. 40 బంతులు ఆడిన రుతురాజ్ 5 ఫోర్లు 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. భారీ స్కోర్ దిశగా వెళ్తున్న అతన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఇక శివం దుబే 38 బంతుల్లోనే 10 ఫోర్లు 2 భారీ సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రుతురాజ్ అవుట్ అవడంతో స్కోర్ వేగం తగ్గింది. కానీ చివరి ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన ధోని 3 భారీ సిక్సర్లు కొట్టి జట్టు స్కోర్ని 200కు పైగా దాటించాడు. దాంతో 4 వికెట్ల నష్టానికి సిఎస్కే 206 పరుగులు చేసింది. ముంబై బౌలర్స్లో పాండ్యా 2, గోపాల్, కోయర్జీ తలో వికెట్ తీశారు. 207 పరుగుల లక్ష్యంతో బరిలో దిగుతున్న ముంబై ఇండియన్స్ని టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ మ్యాచ్లో ధోని కొట్టిన సిక్సర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 3 భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. ధోని అంటేనే సిక్సర్ల మయం. అందుకే ఈ ఐపీఎల్లో అతను బ్యాటింగ్కి ముందుగా రావాలని ఎదురుచూస్తారు. కానీ ఈ మ్యాచ్లో ఆడియన్స్కి కనీసం 4 బంతులు అయినా ధోని బ్యాటింగ్ చూసే అవకాశం లభించింది. అవి కూడా భారీ సిక్సర్లు పడడం ధోని అభిమానులకు మరింత వినోదాన్ని పంచింది.